నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ప్రతి వివాహంలో, శుభకార్యంలో, గృహప్రవేశంలో, ఉపనయనంలో వేద పండితులు గంభీరంగా పారాయణం చేసే ఒక పవిత్ర ఆశీర్వచనం గురించి. మనందరికీ పరిచయం ఉన్న మాట శతమానం భవతి. కానీ ఈ మంత్రం అసలు ఏం చెప్తుంది? ఎందుకు వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఇది కొనసాగుతుంది? ఇవాళ మనం దాన్ని అర్థం చేసుకుందాం. నవో నవో భవతి. ప్రతిరోజు కొత్త జీవితం. మంత్రం ఇలా ప్రారంభమవుతుంది. నవో నవో భవతి జాయమానః అంటే ప్రతిరోజు నూతనంగా పుట్టినట్టుగా జీవించాలి. సూర్యుడు ప్రతి ఉదయం ఉదయిస్తాడు కదా, అతడు నిన్నటి అలసటను తీసుకురాడు. అలాగే మనం కూడా ప్రతిరోజు కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశతో జీవించాలి. ఇక్కడ అగ్ని, చంద్రుడు వంటి దైవ శక్తులను సాక్షిగా పెట్టుకొని మన జీవితం దీర్ఘంగా, శాంతిగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇందులోని సందేశం ఏంటంటే జీవితం ప్రతిరోజు పునరుద్ధరణ కావాలి. శతమానం భవతి కేవలం 100 ఏళ్లు కాదు, ఇప్పుడు అత్యంత ప్రసిద్ధి పొందిన భాగం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ. చాలా మంది అనుకుంటారు ఇది కేవలం 100 ఏళ్లు జీవించాలి అన్న ఆశీర్వచనం అని. కాదు, ఇక్కడ శతం అంటే సంపూర్ణత, అంటే దీర్ఘాయుష్షు, ఆరోగ్యమైన శరీరం, బలమైన ఇంద్రియాలు, చైతన్యభరితమైన జీవితం. 100 ఏళ్లు బ్రతకడం మాత్రమే కాదు, 100 ఏళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతకడం. ఇది వేదం మనకు ఇచ్చిన జీవన ప్రమాణం. వధూవరులకు ప్రత్యేక ఆశీర్వచనం ఉంటుంది. వివాహ సమయంలో పఠించే మంత్రం సుమంగళీర్యం వధుః. ఇది వధువుకు ఇచ్చే దివ్య ఆశీర్వచనం. ఆమె సౌభాగ్యవతిగా ఉండాలి. ఆమె గృహాన్ని శాంతితో నింపాలి. ఆమె జీవితం ఆనందంగా సాగాలి. మరో మంత్రం చెప్తుంది ఇమాన్పమింద్రమేడ్భః సుపుత్రగం శుభగాం కురు. అంటే ఈ వధువు సంతాన సంపన్నురాలిగా ఉండాలి. పతి స్నేహం ఆమెకు కలగాలి. కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇది కేవలం కుటుంబ ఆశీర్వచనం కాదు, సమాజ నిర్మాణానికి వేదం ఇచ్చిన ఆశీర్వాదం. దివ్య రక్షణ మరియు దీర్ఘాయుషు కోసం క్షత్రస్య రాజా వరుణో. ఇక్కడ వేదం చెప్తుంది దేవతలు, ఋషులు కలిసి మనకు రక్షణ కల్పించాలి. శతాయ స్వాహ అని చెప్పడం ద్వారా మన ఆయుష్ విస్తరించాలి అని ప్రార్థిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక బీమా లాంటిది. దైవ కరుణతో జీవితం సాగాలి అన్న భావన. సంపూర్ణ జీవితం కోసం వేద ఆశీర్వచనం ఏంటంటే చివరి మంత్రంలో వేదం చెప్తుంది శ్రీర్వర్చస్యమాయుష్యం ఆరోగ్యం ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం. అంటే కీర్తి కలగాలి, ఆరోగ్యం కలగాలి, ధనం కలగాలి, ధాన్యం కలగాలి, సంతానం కలగాలి, 100 సంవత్సరాల దీర్ఘాయుష్షు కలగాలి. ఇది ఒక సంపూర్ణ జీవన ప్రణాళిక. ఆరోగ్యం లేకపోతే ధనం పనికిరాదు, సంతానం లేకపోతే కుటుంబ ఆనందం ఉండదు, శాంతి లేకపోతే సంపద విలువ లేదు. అందుకే వేదం అన్ని అంశాలను కలిపి ఆశీర్వదిస్తుంది. చివరిగా వేద ఆశీర్వచనం అనేది కేవలం శబ్దాల సమాహారం కాదు, ఇది జీవన తత్వం. ప్రతిరోజు కొత్తగా ప్రారంభించాలి, దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా జీవించాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి, సమాజానికి మేలు చేయాలి. మన పెద్దలు శతమానం భవతి అని ఆశీర్వదించినప్పుడు అది ఒక సాధారణ మాట కాదు, అది దివ్య వేద సంకల్పం. ఈ రోజు నుంచి ఎవరైనా మీకు శతమానం భవతి అంటే దాని వెనుక ఉన్న గొప్ప భావాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం.